బెంగాల్ ప్రాన్స్ కర్రీ. బెంగాలీ ప్రాన్స్ కర్రీ. ఎస్ మ్యామ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. బెంగాలీ ప్రాన్స్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, కొబ్బరి పాలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, జీలకర్ర 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆవ నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో చైతన్య, స్టార్ట్ చేద్దామా? ఎస్ మ్యామ్. ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్గా ప్రాన్స్ని మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఇందులో ఫస్ట్ మనం ప్రాన్స్ని తీసుకుందాం. కొద్దిగా సాల్ట్, ఉప్పు. ఎస్. ఆల్రెడీ రొయ్యలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువగా వేసుకోవాలి. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్, పసుపు, నెక్స్ట్ కొద్దిగా కారం. దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఇది కాసేపు మ్యాగ్నేట్ చేసుకుని సైడ్ పెట్టేసుకోవాలి. సో కాసేపు నానాలా? ఎంతసేపు ఉంటే బాగుంటుంది అలా? హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. ఒక అరగంట సేపు ఉంచితే సరిపోతుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఎస్. నెక్స్ట్ నూనె. ఎస్, మస్టర్డ్ ఆయిల్. ఆవు నూనె. అది ఇప్పుడు బెంగాలీలో ఎక్కువగా మస్టర్డ్ ఆయిల్ అనేది యూస్ చేస్తారు. సో మనం కూడా ఇందులో మస్టర్డ్ ఆయిల్ అనేది యూస్ చేస్తాం. వాడేద్దాం. ఆవు నూనె మంచిదేగా ఆరోగ్యానికి. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేయించేసుకుంటాం. సో మామూలుగా అయితే ఒక అరగంట సేపు నానేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో మనం ఇందులో నార్మల్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే. సో కావాలంటే మామూలు నూనె కూడా వేసుకోవచ్చు. సో దీని స్టైల్ ఏంటంటే ఆవు నూనెతో చేస్తే బాగుంటుంది. సో ఒకవేళ ఆవు నూనె వద్దు అనుకునే వాళ్ళు మామూలు నూనె చేసుకోవచ్చు. లేకుంటే రెండు కలిపి కూడా చేసేసుకోవచ్చు. రెండు నూనెలు కలిపి వేయచ్చు అంటున్నావా? ఓ ఓకే. నెక్స్ట్ మనం స్లోగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి దాని స్మెల్ అనేది పోతుంది. దానికోసమే ఇంకా బాగా ముందుగా కుక్ అయిన తర్వాత మనకి తొందరగా నెక్స్ట్ ప్రిపరేషన్లో మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది సైడ్ పెట్టేసుకుందాం. సో ఇటు వేయించిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తావా? సరే, పెట్టి సైడ్. సో ఇవి నేను వేస్తూ ఉంటాను. సో ఇవి నీళ్ళు ఇంకిపోయేదాకా వేయించాలి. ఇప్పుడు మనం మళ్ళీ మస్టర్డ్ ఆయిల్, ఆవు నూనె, మనం స్పైసెస్ వేసేస్తాం. మసాలా దినుసు. ఇంతవరకు నువ్వు నేర్చుకున్న రెసిపీలో అబ్బా అద్భుతం నేను చేసింది అనేది ఏముంది? నేను అన్ని అద్భుతాలేనా? అంత ఆలోచించావంటే అన్ని అద్భుతాలు వచ్చాయి. నేను లేదు, వెజ్ బిర్యానీ బాగా చేస్తాను. వెజ్ బిర్యానీయా? సో నాన్ వెజ్లో చికెన్ 65 చేస్తాను. చికెన్ 65 బాగా చేస్తావు. సో నువ్వు చేసిన వాటిలో మీ ఫ్రెండ్స్ బెస్ట్ సూపర్ చేసావురా అన్ని ఇచ్చిన కాంప్లిమెంట్స్ దేనికి? చికెన్ 65కేనా? ఓకే. డైలీ ఫేస్ వేసుకోండి. సో బిర్యానీ ఆకు ఇప్పుడు లాస్ట్ ఇయర్ కదా అయిపోయిన తర్వాత నువ్వు ఇండియాలోనే చేస్తావా లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తావా? ఫస్ట్ ఇండియాలోనే ట్రై చేస్తాను. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఫారిన్ కంట్రీ. సో వెళ్ళాలి ఇంట్రెస్టెడ్గా అయితే ఉన్నావు అంతేగా? తెలుస్తుంది స్మైల్లోనే. ఓకే. నెక్స్ట్ జీలకర్ర వేసేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, ఉల్లిపాయలు. నెక్స్ట్ మిర్చి, జింజర్, చాపర్ జింజర్. ఓకే, అల్లం, తరిగిన అల్లం. నెక్స్ట్ గార్లిక్, చాపర్ గార్లిక్, వెల్లుల్లి. మనం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా. ఉప్పు వేస్తాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ ఎందుకంటే మన ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయని. నెక్స్ట్ మనం గరం మసాలా వేసేసుకుందాం కొద్దిగా. ఇది ఎక్కువగా మసాలా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసేసుకోవాలి, లేదు తక్కువగా
తక్కువ వేయచ్చు. కొద్దిగా వాటర్ వేసేసుకో. ఓకే చాలు. ప్రాన్స్ని ఇప్పుడు వేసేసుకుని మిక్స్ చేసేసుకొని కాసేపు ఓకే. ఇప్పుడు మొత్తాన్ని మనం మిక్స్ చేస్తాం. ఇప్పుడు మనం కొద్దిగా షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. షుగర్ యాడ్ చేసుకుంటే మనం ఇప్పుడు కారం మసాలా ఏదైనా ఎక్కువగా ఉంటే తీసేసుకుంటాం. అందుకోసం షుగర్ అనేది యాడ్ చేస్తాం. సో బెంగాలీలో నార్మల్గా ఫిష్ అండ్ మీట్ ఐటమ్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో అందులో ప్రాన్స్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. రైస్లో కానీ రైస్ వెరైటీస్, కర్రీస్ అండ్ అలా యూస్ చేస్తూ ఉంటారు ప్రాన్స్ అనేది. మనం కొద్దిగా వాటర్ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే కొద్దిగా వాటర్. ఇప్పుడు మొత్తం మనం ప్రాన్స్ అండ్ గ్రేవీ అనేది యాడ్ చేసాం కదా, ఈ రెండు బాగా కుక్ అవ్వడానికి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తాం. కొద్దిగా సిమ్లో పెట్టి కాసేపు మగ్గాల. మగ్గాలి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా పసుపు, పాలమీగడ రెండింటిని తీసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖానికి, మెడకి మృదువుగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకొని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒక 3-4 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా మృదువుగా, గ్లోగా, ఇంకా కాస్త కాంతివంతంగా, ఫెయిర్గా తయారవుతుంది. చిట్కా చూసాం కదా, సో చూసేద్దామా మరి అయిపోయింది. ఇప్పుడు బాగా కొద్దిగా మసాలా మొత్తం. సో ఇప్పుడు మనం కొబ్బరి పాలు అనేది మళ్ళీ ఉప్పు వేస్తావా? కొద్దిగా సాల్ట్ వేసి, ఎందుకంటే ఇప్పుడు వరకు వాటర్ అన్నీ యాడ్ చేసాను కదా, కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. ఇప్పుడు ఇంకొంచెం మగ్గాల. కొద్దిగా. సో లిడ్ క్లోజ్ చేద్దాం మరి. ఒక 2 minutes. మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా మరి. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయిందండి కర్రీ. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే అండి, బెంగాలీ ప్రాన్స్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. బెంగాలీ ప్రాన్స్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. బెంగాలీ ప్రాన్స్ కర్రీ తయారీ విధానం: ఒక బౌల్లో రొయ్యలు, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో ఆవ నూనె వేసి రొయ్యలు వేసి వేయించాలి. మరొక పాన్ లో ఆవ నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, గరం మసాలా, వేయించిన రొయ్యలు, పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో కొబ్బరి పాలు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెంగాలీ ప్రాన్స్ కర్రీ రెడీ.